రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన అంతటి జ్ఞానవంతుడు అనుకున్నాం ఆయన్ని. నేను కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని అభిమానిని, అంటే వ్యక్తిత్వానికి. ఆయన వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం, హెల్పింగ్ నేచర్ కావచ్చు, లేని వాళ్ళకి సాయం చేయడం, సొంత డబ్బుతో సాయం చేయడం అన్నీ తెలుసు. ఎప్పుడైతే ఆయన రీసెంట్గా అసెంబ్లీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, బోల్డ్ అనే సమస్యలు చుట్టుపీక్కుంటారు ప్రజలు, ఈ సమస్యల మీద మాట్లాడకుండా లడ్డు గురించి, మతం గురించి మాట్లాడడం అనేది ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం అంటే చాలా ప్రజలకి ఆయన మీద పూర్తిగా ట్రస్ట్ పోయిందండి. పూర్తిగా ట్రస్ట్ పోయింది. చిన్నపిల్లోడు ఏదో ఎవరో స్క్రిప్ట్ ఇస్తే అది తీసుకొచ్చి చదివేసినట్టుగా ఆయన మాట్లాడడం మతాల గురించి. అసలు ఒక రాజకీయ నాయకుడికి మతం ఉంటుందండి? అసలు రాజకీయ నాయకుడికి మతానికి సంబంధం ఏంటి? ఈ లడ్డు వివాదం ఎందుకు తీసుకురావాలి? మీకేం పని పాటలేదా? ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది లడ్డూల గురించి, గాడిద గుడ్డుల గురించి మాట్లాడడానిక? కాదు కదా. ప్రజల పరిస్థితులు ఏంటి, ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం తక్కువ ఉంది, మన బడ్జెట్ సరిగ్గా ఖర్చు పెడుతున్నాం లేదా, ఇవి ఆలోచించండి. అసెంబ్లీ సమావేశాలు ఇలాంటి విలువైన విషయాలు మాట్లాడితే మిమ్మల్ని గౌరవిస్తారు ఓటర్లు. లడ్ల గురించి, వాటి గురించి, వీటి గురించి, క్రైస్తవుల్ని ఈ మతం గురించి చేస్తేది, హైందవుల్ని దాడి చేస్తే మాట్లాడడానికి ఒకరు లేరు. మతపరమైనటువంటి రచ్చ చేయటంలో పవన్ కళ్యాణ్ని ఒక పావులాగా వాడుకుంటుందండి బీజేపీ. అది ఆయనకి ఎప్పుడు అర్థమైందో కాదో తెలీదు. ఆయన మీద ఉన్నటువంటి ట్రస్ట్ మొత్తం ప్రజలకు పోయింది. కేవలం మతతత్వపు ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తపరుస్తున్నారు ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఆయన ఎప్పుడూ కూడా మతపరమైనటువంటి వివాదాల్లో ఆయన తలదూర్చలేదు. ఆ విషయంలో నేను ఆయన్ని అప్రిషియేట్ చేస్తాను. అంటే సో మీరు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి సోషల్ మీడియా చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. మీ వీడియోస్ ఎక్కువ చూస్తే ఓపెన్ చేస్తే చాలు. ఎల్పిజి దానికి కూడా చాలా వైరల్ అవ్వడం జరిగింది. ఒక మహిళ ఇలా గ్యాస్ లేదు అని చెప్పేసి ప్రెస్ మీట్ లాంటివి మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ నో దట్ సంథింగ్. సో లాంటివి కూడా అవి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఎందుకు అట్లా మరి అంత అలాంటి సిచ్యువేషన్ లో కూడా యేసు ప్రభుని తలుచుకోవడం ఏంటి? అసలు ఎందుకు వైరల్ అవ్వడం కోసమా మీ వాళ్ళు కూడా ఏంటి అసలు? నేను ఒకటే అండి, ప్రతి మతంలో దొంగలు ఉంటారు. ప్రతి మతంలో దొంగలు ఉంటారు. ఇప్పుడు నా క్రైస్తవ్యంలో దొంగలు ఉన్నారంటే వాళ్ళని నేను వెనకేసుకురావడం కరెక్ట్ కాదు కదా. చూస్తున్నాను, నేను కూడా రకరకాల ట్రోల్స్ చూస్తున్నాను. ఒక ఆవిడ సిలిండర్ అయిపోతే ప్రార్థన చేస్తే యేసుప్రభు సిలిండర్ పంపించాడు, వంట చేసుకుంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోగానే వచ్చి భుజం తట్టి నాతో మాట్లాడుతూ కూర్చుంటాడు. ఇవన్నీ ఏంటంటే పనికి మాలిన విషయాలండి. దేవుణ్ణి బద్నాం చేయటం తప్ప ఏ ఉపయోగం లేదు. క్రైస్తవ్యంలో కూడా ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. కేవలం నేను చెప్తున్నా కదా, ఇన్కమ్ సోర్స్గా దేవుని పెట్టుకున్నారండి. డబ్బు సంపాదించడం కోసం దేవుని అడ్డు పెట్టుకొని దేవుడితో ఆటలాడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఒక క్రైస్తవులు అయితే ఏంటి, హిందువులు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, దేవుడిని అడ్డు పెట్టుకుని ఇలా చిల్లర వేషాలు వేయద్దు అంటాను నేను. చిల్లర లెక్కలు చేయకండి అంటాను. దేవుడు వచ్చాడు, కసు ఉడుస్తుంటే చేయి నొప్పి వస్తే పట్టుకున్నాడు, సిలిండర్ తెచ్చిచ్చాడు, ఇవన్నీ వ్యర్థమైన మాటలు మాట్లాడి క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు అంటోళ్ళు. జరుగుతుంది. నేను వాళ్ళకి తీవ్రంగా ఖండిస్తున్నాను నేను వాళ్ళని. ఓకే, అంటే నాట్ ఓన్లీ కామన్ పీపులే కాకుండా పాస్టర్లు కూడా అదే విధంగా తయారవుతున్నారు. పాస్టర్లనే ఇప్పుడు నీకు బ్రతుకు తెరువు కోసం బైబిల్ ఎందుకు పట్టుకోవాలి? నువ్వు చక్కగా పని చేసుకో, నీకు స్తోమతకు తగ్గ పని, నీకు బలానికి తగ్గ పని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకోవాలి తప్ప దేవుళ్ళకి వచ్చి ఏం మాట్లాడితే ఫేమస్ అవుతాం. ఇదంతా దరిద్రం ఏంటంటే అండి, సోషల్ మీడియా. సోషల్ మీడియాలో స్పీడ్గా ఫేమ్ అయిపోతే ఈ రెవెన్యూ వచ్చేస్తుంది. ఈ యూట్యూబ్ వాడు కూడా రెస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా అది వచ్చే రోజుల్లో భవిష్యత్తులో ప్రతి ఒక్కరి ఛానల్ పెట్టడం, ఏదైనా పెడితే నోటికి వచ్చేది వాగటం, ఫేమస్ అయిపోవటం. ఈ క్రైస్తవుల్లో కూడా ఈరోజు పాస్టర్లుగా పిలువబడుతున్న సోకర్ కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం. రోడ్డు మీద వెళ్తుంటే నగలు దొరికేసాయి, డబ్బులు కట్ట దొరికింది, నేను దేవుని పిలిస్తే ఇంటికి వచ్చి సిలిండర్ తెచ్చిస్తాడు, ఇవన్నీ వేస్ట్ మాటలు. వీళ్ళందరూ బ్రతుకు తెరువు కోసం యేసు ప్రభుని, బైబిల్ని వాడుకుంటున్నటువంటి దొంగలు. క్లియర్గా చెప్తున్నా, వాళ్ళు దొంగలు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళ మాటలే నమ్ముతారు. ప్రజలు ఎంత అమాయకులు అంటే, ఎవరైతే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు. మీరు కళ్ళు తెరుచుకొని మీరు మోసపోవద్దు అంటాను నేను. ఓకే, అంటే కేవలం సోషల్ మీడియాలో ఇవే కాకుండా కూడా కొంతమంది అమ్మాయిల్ని, పాస్టర్ ఎవరైతే ఉన్నారు, మీరు వినే ఉంటారు హైదరాబాద్ కు సంబంధించి ఇష్యూ. ఆ ఇష్యూలో కూడా అసలు ఒక పాస్టర్ అలా చేస్తాడు అనేది కూడా నేను ఇంతవరకు అదే డైనమాలో ఉన్నాను. అసలు ఉన్నారా నిజంగా అలాంటి వాళ్ళు కూడా? ఉన్నారండి. నేను అంటే పాస్టర్ మనం అంటాం కంటే కూడా పాస్టర్ అనేటువంటి ఆ వృత్తి, ఆ పని ఏదైతే ఉందో చాలా పవిత్రమైంది. కాకపోతే ఇక్కడ
మనిషికి శరీరం అనేది ఒకటి ఉంటుంది, శరీర కోరికలు ఉంటాయి. వాటిని అణుచుకోలేనప్పుడు వీడు పాస్టర్ అయినా తప్పే చేస్తాడు, పూజారి అయినా తప్పే చేస్తాడు, ఇంకొక మతంలో ఉన్న తప్పే చేస్తాడు, ఒక ఉద్యోగస్తులైనా తప్పే చేస్తాడు. శరీర కోరికల్ని అణుచుకోలేనప్పుడే తప్పులు జరుగుతాయి. పాస్టర్ తప్పు చేశాడు అనడం కంటే వీడు తప్పు చేశాడంటే బాగుంటుంది. అంతే, పాస్టర్ ముసుగులో తప్పు చేశాడు, వీడు ఏ ప్రొఫెషన్లో ఉన్నా అదే తప్పు చేస్తాడు. అట్లని పాస్టర్లు అందరూ తప్పు చేస్తారంటే అది కరెక్ట్ కాదు. అంటే ఆ అమ్మాయి కూడా ఇప్పటివరకు న్యాయం జరిగిందా? అసలు మీరు వినే ఉంటారు. ఏ అమ్మాయి గురించి చెప్తున్నారు మీరు? అదే హైదరాబాద్ కు సంబంధించి ఒక అమ్మాయిని ఇలా చేశారని న్యూస్ లో చాలా వరకు సెన్సేషనల్ గా మారింది ఇష్యూ. తను ప్రెగ్నెంట్ చేయడం కావచ్చు, లేకపోతే అమ్మాయి ఏపీ అని చెప్పేసి నంద్యాల, హైదరాబాద్ కాదు. నేను ఆ విషయంలో నాకంత క్లారిటీ లేదండి. అంటే యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు తండ్రి సన్నిధి షాలేం రాజు గారి పరిచర్యలకు సంబంధించిన ఇష్యూ అది. ఆయన నేను అభిమానిస్తాను, గౌరవిస్తాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బ్రాంచ్ చర్చ్ నంద్యాలలో ఉంది. ఆ నంద్యాలలో ఉన్న బ్రాంచ్ చర్చ్లో ఉన్న పాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని ఏదో లైంగికంగా కన్సీవ్ అయిపోయింది అమ్మాయి, ఏదో జరిగింది. ఇందులో ఇంకొక పాస్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి, వీకేఆర్ అనేటువంటి ఆయన ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి అమ్మాయికి ఫేవర్గా మాట్లాడితే ఇటు తండ్రి సన్నిధి పరిచర్య వాళ్ళు చాలా వరకు వాటికి వివరణించుకుంటూ అది కరెక్ట్ కాదు, అమ్మాయే కావాలని ఆ పాస్టర్ మీద నెగిటివిటీతో అతన్ని డిగ్రేడ్ చేయాలని అమ్మాయి వాంటెడ్లీ చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా వివరణించారు. ఆయన మాట్లాడుతున్నాడు, వీళ్ళు మాట్లాడుతున్నారు. మన వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది దేవునికే తెలియాలండి. కానీ తప్పులు అయితే సర్వసాధారణంగా ప్రతి మతంలో జరుగుతూ ఉంటాయి, ఇది క్వైట్ కామన్. తప్పు చేసే వాళ్ళు ఉంటారు, అలానే వాళ్ళు నేను సమర్థించను. మీరు అలాంటి శరీర కోరికల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనప్పుడు మతపరంగా పెద్దలుగా ఉండొద్దండి అంటారు. ఓకే, అంటే మాటకు ముందు మతం అంటున్నారు, వెనక్కి మతం అంటున్నారు. ప్రతి మనిషికి కూడా తప్పు జరుగుతుంది అని చెప్పేసి అనాలి కదా. మరి మీరు కూడా ఈహం పరం తెలుసు, మతం అని ఎందుకు వాడుతున్నారండి ఇక్కడ? నాకు అది అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నా వరకు అయితే నేను మతం అనే పదం వాడనండి. ఇప్పుడు వాడుతున్నారు కదా, మతంలో చూసే జనం కోసం వాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ మార్గం అంటే నేనంటే వాళ్ళు అంటారా? అనరు కదా, క్రైస్తవ మతం అని అంటారు. కాబట్టి నేను అది వాడుతున్నా, అందరికి అర్థం అవ్వాలని వాడుతున్నా మాట. నా వరకైతే నాకు మతం అనే మాట నేను వాడను. ఓకే, అంటే చాలా వరకు ఇటు కొంతమంది హిందూ గురువులు కావచ్చు, మత గురువులు, లేకపోతే ఇస్లామిక్ వాళ్ళు కూడా మత గురువు క్రైస్తవులను ఇలా పాస్టర్లను కొంచెం తిట్టడం లాంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ మెయిన్ మీడియాలో కూడా జరుగుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్. అలాంటప్పుడు మీకు కొంచెం ఏం అనిపించేలా స్టేజ్ లో మీరు వెళ్ళిపోరా, ఇదేంటి వీడు ఇలా తిడుతున్నాడు, అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీకు అనిపిస్తుంది? నేను ఆల్రెడీ ఇదే మీ ఛానల్లోనే దాదాపుగా ఒక 3 ఇంటర్వ్యూలు, ఇది 4వ ఇంటర్వ్యూ నేను మీ ఛానల్లో చేయటం. ఫస్ట్ ఇంటర్వ్యూలో అనుకుంటాను దీని మీద నేను మాట్లాడాను చాలా సేపు. డిబేట్స్ ఆపేద్దాం, ఒకడినొకడు తిట్టుకోవడము, ఎదురెదురు కూర్చొని నీ గ్రంథంలో తప్పులు నువ్వు చెప్పు, నా గ్రంథంలో తప్పులు చెప్పు అని చెప్పి మాట్లాడుకోవడం, అది చాలా ఎక్స్టెండ్కి వెళ్ళిపోవటం, కోపావేశాలతో ఒకరినొకరు తిట్టుకో. అసలు డిబేట్లు వద్దంటానండి నేను. డిబేట్ల వలన నాకు తెలిసినంత వరకు దాదాపు 10-15 ఏళ్ళ నుంచి డిబేట్లు జరుగుతున్నాయి, హైందవులకి, క్రిస్టియన్లకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి. ఈ డిబేట్ల వలన ఒక్కడు కూడా మారు మనసు పొందినోడు లేడు. ఈ డిబేట్ లో ఒక్కడు కూడా నేను ఓడిపోయానని ఒప్పుకున్నోడు లేడు. దీని వలన ఊరికి ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలు శత్రుత్వం పెంచుకుంటున్నారు ఎదుటి మతం మీద తప్ప ఏ ఉపయోగం లేదండి డిబేట్ల వలన. ఈ డిబేట్లు ఆపేద్దామని చెప్పి ఆ మాట రైజ్ చేసిందే నేను. డిబేట్లు ఆపేద్దామంటే కొంతమంది మా వాళ్ళకు నచ్చలేదు, ఏదో హిందూ మతంలో ఉన్న వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళకు అదే ఒక ఎగ్జైట్మెంట్, అంటే వాళ్ళ జ్ఞానం ప్రూవ్ చేసుకోవడానికి చేసేటువంటి పని అది. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు, ఒకరినొకరు తిట్టుకునాల్సిన అవసరం లేదు. మీరు అన్నారు కదా ఒక మాట, రామ్, రహీం, ఇంకో పేరు ఏదో రాబర్ట్. ఈ ముగ్గురు ఎలాగైతే అన్నదమ్ముల్లా ఉంటారో నేను కోరుకునే నా భారతదేశంలో క్రిస్టియన్, ముస్లిం, హిందూ బాయి అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలనేది నా ఆలోచన అండి. ఇప్పుడు లేరు, అదే చెప్తున్నా కదా, భ్రష్టు పట్టించేశారు మొత్తం. ఎవడికి నోటికి వచ్చింది వాడు మాట్లాడటం. దీనివలన ముస్లింలని పక్కన పెడితే వాళ్ళకి ఇబ్బంది లేదు, క్రైస్తవులు, హిందువులు మాత్రం బద్ధ శత్రువులుగా బతుకుతున్నారండి ఈరోజు. క్రైస్తవులు, హిందువులు బద్ధ శత్రువులు అయిపోయారు. అది మరి ఎప్పటికీ క్లియర్ అవుతుందా, ఎలా క్లియర్ అవుతుందా అనేది అర్థం కాని పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.